హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? కథా కమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మన ఛానల్లో మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు రచించిన మందాకిని నవల చదువుకుంటున్నాం కదా. రెండో భాగంలో ఏం జరిగిందో చూద్దాం. నాన్నగారు, మా స్కూల్ పిల్లలంతా వరంగల్ ఎక్స్కర్షన్కి వెళ్తున్నారు. నన్ను పంపించరు అడిగాడు హేమాద్రి తండ్రిని. 40 రూపాయలు ఇస్తే చాలట, బస్సులో తీసుకెళ్ళి తీసుకొస్తారు. ఎప్పుడు అడిగింది వాసంతి. వచ్చే శని ఆదివారాలు. రామప్ప కూడా వస్తున్నాడు, చూద్దాంలే చెప్పాడు ఉమామహేశ్వరరావు. వచ్చేవాళ్ళు రేపే డబ్బులు కట్టాలి నాన్నగారు. ఇంకోసారి వెళ్దువు గానిలే నాన్న, ఇంకోసారి తీసుకెళ్లరు. నేను పుట్టాక ఒక్క ఊరు కూడా చూడలేదు నాన్నగారు అభ్యర్థిస్తున్నట్లుగా అడిగాడు హేమాద్రి. పెద్దయ్యాక ఉద్యోగం చేస్తూ నువ్వెన్ని ఊళ్ళు తిరుగుతావో ఇప్పుడు అనవసరం చెప్పింది వాసంతి. నీకెందుకే మొద్దు మొహమా, నాన్నగారిష్టం, నువ్వు అసలు ఇక్కడి నుంచి వెళ్ళు చెప్పాడు హేమాద్రి కోపంగా. బదులుగా వాసంతి నవ్వింది. ఎక్స్కర్షన్కి స్పెల్లింగ్ చెప్పు చూద్దాం. వెళ్ళమంటుంటే ఉమామహేశ్వరరావు భార్య అచ్చమాంబ భర్తకి రికమెండేషన్ చేస్తూ చెప్పింది. పోనీ పంపండి, ముచ్చట పడుతున్నాడు కదా. 40 రూపాయలంటే మాటలా వాసంతి కల్పించుకుంది. నీకు అనవసరం అన్నానా చెప్పాడు హేమాద్రి ఇంకా కోపంగా. 40 సరిపోతాయా అడిగాడు తండ్రి. ఓ, అక్కడి ఖర్చు మరో 20, మొత్తం 60-70 అవుతుంది నాన్నగారు చెప్పింది వాసంతి. నిన్ను అసలు నోరు మూసుకోమన్నానా? ఉమామహేశ్వరరావు అంగీకారంగా తల ఊపాడు. అక్కయ్య వంక చూసి హేమాద్రి ఆనందంగా నవ్వాడు. ఇప్పుడేమిటి అన్నట్లు. ఆయన స్కూల్కి వెళ్ళాక హేమాద్రి మందాకిని దగ్గరకు వెళ్ళి చెప్పాడు. నాకు చిన్న హెల్ప్ కావాలక్కయ్య. ఏమిటి అడిగింది మందాకిని. వరంగల్ వెళ్ళడానికి నీ పెట్టె కావాలి. నా సూట్ కేసా? అవును, 2 రోజులేగా, జాగ్రత్తగా గీతలు పడకుండా తెస్తానే. అబ్బో గొప్పేలే, అక్కయ్య కొనిచ్చిందేగా, ఓసారి ఇవ్వరాదు, అరిగిపోదులే. విఐపి సూట్ కేస్ అని అడిగాను. ఇవ్వను. నా వస్తువులు ఎవ్వరూ వాడడానికి వీల్లేదంటే వీల్లేదు. నాన్నగారిది తీసుకెళ్ళు. అది బాగుండదు. ఫ్రెండ్స్తో వెళ్తున్నప్పుడు మంచి సూట్ కేస్ పుచ్చుకుని వెళ్ళాలి. నేనివ్వను. మందాకిని బ్రతిమలాడి ప్రయోజనం లేదని తెలిసి హేమాద్రి మళ్ళీ అడగలేదు. మర్నాడు తల్లి అడిగింది మందాకిని. వాడు మొదటిసారి కదా వెళ్ళేది, నీ తమ్ముడేగా, నీ సూట్ కేసు ఇవ్వరాదు? నాకు తెలుసు అమ్మా, నా వస్తువులేమైనా ఆఖరికి నా అద్దం ఎవరు వాడినా నాకు ఇష్టం ఉండదని. ఇవ్వను. హేమాద్రి ఒక ఫ్రెండ్ దగ్గర ఎయిర్ బ్యాగ్ అరువు తెచ్చుకుని ఎక్స్కర్షన్కి వెళ్ళాడు. అతనటు వెళ్ళగానే పురోహితుడు వడికిన జంధ్యాలతో వచ్చాడు. 6 పోగుల జంధ్యాన్ని ఒకదాన్ని ఉమామహేశ్వరరావుకి ఇచ్చాడు. ప్రతి సంవత్సరం జంధ్యాల పౌర్ణమికి దాన్ని తెచ్చివ్వడం ఆయన ఆనవాయితీ. ఉమామహేశ్వరరావు ఆయన చేతిలో 2 రూపాయలు పెట్టాడు. ఆయన వృత్తి పౌరహిత్యమే అయినా ఆయన జంధ్యాలు వడకడాయన. మీ అల్లుడు మళ్ళీ పెళ్లి చేసుకుంటాడట, నిజమేనా అడిగాడు ఆయన. నాకు తెలియదండి చెప్పాడు ఉమామహేశ్వరరావు ఆశ్చర్యంగా. ప్రయత్నాలు చేస్తున్నాడు. రాజోలులో మా బంధువు ఒక ఆయన ఉత్తరం రాశాడు అబ్బాయి వివరాలు కనుక్కోమని. విచారిస్తే తమరి అల్లుడని తెలిసింది. మా బంధువు ఆ కూతురునిద్దామనుకుంటున్నాడు. అలాగా, భానుమూర్తి మంచి పనే చేస్తున్నాడన్నమాట. కూతురితో ఒక్కడే ఎంతకాలం ఇబ్బంది పడతాడు? ఇకపోతే మీ మందాకిని ఆ బ్యాంక్ అబ్బాయికి బాగా నచ్చింది. ఉమామహేశ్వరరావు మొహం సంతోషంగా కనిపించింది. శుభవార్త చెప్పారు అన్నారు చిరునవ్వుతో. ఏమిటో ఈ కాలం అబ్బాయిలు. కానీ కట్నం అవసరం లేదంటే సరేననుకున్నామా? తేరా చావు కబురు చల్లగా చెప్పింది ఆ అబ్బాయి తల్లి. కనీసం ఆడబడుచు లాంఛనాలు ఇచ్చి తీరాలని చెప్పింది. అవో 1116. కట్నం అక్కర్లేదు, తన అల్లుడేగా, స్కూటర్ కొనివ్వాలని చెప్పింది. పెళ్లి ఖర్చులు అన్నీ కలిపి 12-15 మధ్య అవుతుంది. అందుకు సిద్ధపడితేనే మాట్లాడతా మరి. 15,000 అవి ఉంటే మందాకిని పెళ్లి 2 ఏళ్ల క్రితమే అయిపోయి ఉండేది నిస్పృహగా చెప్పాడు ఉమామహేశ్వరరావు. కనీసం ఉద్యోగం ఉన్న ఆడపిల్లల లాంఛనాలతో సరిపెట్టుకుని ఉండేవాళ్ళం అన్నదామె. కట్నం కన్నా అమ్మాయికి బ్యాంకులోనో గవర్నమెంట్లోనో ఉద్యోగం ఉండటం ముఖ్యం అంటున్నారు ఈ కాలంలో ఎవరిని కదిపినా. మా స్తోమత గురించి మీకు తెలుసు. చెప్పి చూడండి, వింటే సంతోషం, లేదా మరో సంబంధం చూడండి దీర్ఘంగా నిట్టూర్చాడు ఆయన.
ఇంకో అబ్బాయి ఉన్నాడు, ఉద్యోగం లేదు. అది చేయటం ఇష్టం లేక సొంతగా సనత్ నగర్లో చిన్న జనరల్ స్టోర్ పెట్టుకున్నాడు. అతనికి కట్నం అక్కర్లేదని చెప్పాడు. కాకపోతే తన చెల్లెల్ని కట్నం లేకుండా చేసుకునే బావమరిది ఉండే సంబంధం చూడమన్నాడు. అంటే ఎదురుబొదురా? అవును, ఈ తరహా పెళ్ళిళ్ళు చాలా జరుగుతున్నాయి ఈ రోజుల్లో. నాకు పెళ్ళికెదిగిన కొడుకు లేడుగా. ఆ పురోహితుడు కాసేపు మౌనంగా ఉండి తరువాత నెమ్మదిగా చెప్పాడు. మీ అల్లుడిని కదిపి చూడండి, ఒప్పుకుంటాడేమో. ఆయనగారి పెళ్లి విషయం మాకవసరం లేదండి. పక్క గదిలో నుంచి ఆ మాటలు వింటున్న వాసంతి గట్టిగా చెప్పింది. ఆమె కంఠంలో కోపం. వాసంతి! ఉమామహేశ్వరరావు మెత్తగా పిలిచినా తండ్రికి కోపం వచ్చిందని ఆ ఇంట్లో అంతా గ్రహించారు. ఇలాంటివి మనం చెప్పకూడదు చెప్పాడు ఉమామహేశ్వరరావు. సర్లేండి, ఇంకా సంబంధాలే దొరక్కపోవు. అమ్మాయికి దేవుడు ఎక్కడో రాసిపెట్టే ఉంటాడుగా చెప్పాడు పురోహితుడు లేస్తూ. మందాకినికి ఎంత తొందరగా సంబంధం కుదురుతుందా అని చూస్తున్నాను. వాసంతి పెళ్ళి, దాని పెళ్ళి ఒకే పందిట్లో చేసేయొచ్చు చెప్పాడు ఉమామహేశ్వరరావు. మీ మూడో అమ్మాయికి అప్పుడే కుదిరిందా అడిగాడు పురోహితుడు విస్మయంగా. కుదిరింది చెప్పాడాయన. అమ్మా, మేమలా గుడికి వెళ్ళొస్తాం చెప్పింది వాసంతి తల్లితో. మందాకిని వాసంతి ఇద్దరూ బయటికి నడిచారు. పర్లాంగు దూరంలో ఉన్న గుడివైపు నడవసాగారు. బావ మళ్ళీ పెళ్లి ప్రయత్నం చేస్తున్నాడంటే ఎంత దుర్మార్గుడో కదా. అక్కపోయి పట్టుమని 2 నెలలు కూడా కాలేదు చెప్పింది వాసంతి. ఆ అమాయకురాలెవరో నిట్టూర్చింది మందాకిని. మరణించిన అక్కయ్య గురించి వసుత గురించి మాట్లాడుకుంటూ గుడికి చేరుకున్నారు ఇద్దరు. గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి దైవ దర్శనం చేసుకున్నాక ఇద్దరూ కూర్చున్నారు. టైం ఎంతయింది స్వగతంగా అన్నది వాసంతి. ఆయన వస్తారా అడిగింది మందాకిని చిరునవ్వుతో. రావాలి. వాళ్ళు మాట్లాడుకునే ఆయన 2 నిమిషాల్లో వచ్చాడు. వాసంతికి కొద్ది దూరంలో కూర్చున్నాడు. హలో అంటూ పలకరించాడు ఇద్దరిని. హలో, చాలాసేపు అయిందా వచ్చి? అట్టేసేపు కాలేదులే. 10:30కి రమ్మంటే అరగంట ఆలస్యంగా వచ్చావే? యోగేంద్ర వాసంతిని అడిగాడు. రాత్రి టైం పీస్కి కీ ఇవ్వటం మర్చిపోయినట్లున్నారు నాన్నగారు. ఎన్నోసారి జవాబు? అబద్ధం ఆడుతున్నాననుకుంటున్నావా కోపంగా ప్రశ్నించింది వాసంతి. అలా అని అన్నానా మరి? యోగేంద్ర నవ్వుతూ జేబులోంచి ఓ అట్టపెట్టె తీసి అందులో నుంచి ఓ లేడీస్ రిస్ట్ వాచ్ తీసి చనువుగా వాసంతి చేతికి తొడిగాడు. ఏమిటిది ఆశ్చర్యంగా వాసంతి అడిగింది. చిన్న కానుక నీకు. థ్యాంక్స్. నాన్నగారు చూస్తే ఏమనుకోరులే, కావాలంటే నేను చెప్తాను. కాబోయే భార్యకి ఈ మాత్రం చెయ్యొచ్చని ఆయనకి తెలిసే ఉంటుంది. ఇంకోసారి నన్ను వెయిటింగ్లో పెట్టక. వాసంతి మందాకినేలకి మానసిక ప్రవృత్తిలోనే కాక శారీరకంగా కూడా చాలా తేడా ఉంది. వాసంతి సామాన్య ఛాయిలో ఉన్నా హుషారుగా ఉంటుంది. కొత్త పాత అని లేకుండా ఎవరితోనైనా మాట్లాడేయగలదు. కోపం ముక్కు మీదే ఉంటుంది. మందాకిని వాసంతి కన్నా బాగుంటుంది, కానీ కలివిడితనం తక్కువ. తూచి తూచి మాట్లాడుతుంది. వాసంతిలోలా చిన్నతనం కన్నా పెద్దరికం ఎక్కువ. ఏ విషయంలోనైనా వాసంతిలా తొందరపడే స్వభావం కాదు. అన్ని కోణాల నుంచి ఆలోచించి కానీ ఓ నిర్ణయం తీసుకోదు. అబ్బాయిలు అమ్మాయిల్లో కోరుకునే హుషారు చిలిపితనం వాసంతిలో ఎక్కువ కాబట్టి యోగేంద్ర 18 ఏళ్ల వాసంతితో ప్రేమలో పడ్డాడు. ఆ ప్రేమను గుర్తించిన వాసంతి కూడా దాన్ని ప్రోత్సహించింది. ఫలితంగా 6 నెలల తర్వాత యోగేంద్ర ఉమామహేశ్వరరావుని కలిశాడు ఓ రోజు. వాసంతి అతన్ని తండ్రికి పరిచయం చేసింది. నాన్నగారు, ఇతనే నేను చెప్పిన యోగేంద్ర. వోల్టాస్లో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. వాళ్ళంతా తిరుపతిలో ఉంటారు. ఉమామహేశ్వరరావు యోగేంద్రని 4-5 ప్రశ్నలు వేశాడు. చివరిలో చెప్పాడు యోగేంద్ర. వాసంతిని నేను చేసుకోవాలనుకుంటున్నాను సార్. మా ఇంట్లో అభ్యంతరం పెట్టరు. మీ మందాకిని పెళ్లి కుదిరాక ఆ పెళ్లితో పాటే మాది చేసేయండి. తండ్రి జాతకాలు చూపించడానికి వాసంతి ఒప్పుకోలేదు. అవి కుదరకపోయినా మేము వివాహం చేసుకోవాలనుకుంటున్నప్పుడు ఇంకెందుకు ఆ శ్రమ? కుదిరితే సరే, ఒకవేళ కుదరకపోతే ఆ సంగతి తెలుసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదు. గోత్రం ఒకటి కాదు, ఇది చాలుగా. మన పక్కింట్లో ఇతను 2 ఏళ్లుగా అద్దెకుంటున్నాడు. ఎలాంటివాడో నాకు తెలుసు. ఇంకేం కావాలి? తండ్రి ముందు అలా మాట్లాడే ధైర్యం ఇంట్లో ఒక్క వాసంతికే ఉంది. ఫార్మల్గా పెద్దవాళ్లు తాంబూలాలు ఇచ్చి పుచ్చుకున్నారు. యోగేంద్ర పక్క సందులో ఓ ఫ్యామిలీ పోర్షన్ ఖాళీ అయితే అది అద్దెకు తీసుకొని అందులోకి మారాడు.
మళ్ళీ కావాలనుకున్నప్పుడు దొరకదని. సాధ్యమైనంత తొందరగా పెళ్ళైతే బాగుంటుందని యోగేంద్ర తల్లి చెప్పింది. అచ్చమాంబకి తన పిల్లలిద్దరి మీద నమ్మకం సమానంగా ఉన్నా వాసంతితో చెప్పింది ఓ రోజు, నీవు యోగేంద్ర మాట్లాడాలనుకుంటే అతన్ని ఇంటికి తీసుకొనిరా, అంతేకాని అక్కడికి వెళ్ళి కూర్చోకు. లోకానికి చూడటానికి బాగుండదు. మన ఇంట్లో ఏం మాట్లాడుకోగలం ఎంతమంది మధ్యలో, గొణిగింది వాసంతి. అలాంటప్పుడు గుళ్ళోనే కలుసుకుని మాట్లాడుకోండి, బయట ఎక్కడా వద్దు. అలాగే వాసంతి తల్లికిచ్చిన మాట ప్రకారం యోగేంద్రని గుళ్ళోనే కలుసుకుంటుంది. వాళ్ళిద్దరికీ వివాహం అవబోతుందని చాలామందికి తెలిసిపోయింది. యోగేంద్ర రాగానే మందాకిని గుళ్ళో వాళ్ళకి అడ్డుగా ఉండదు, ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది. వాసంతి తన బావ వివాహ ప్రయత్నం గురించి చెప్పింది యోగేంద్రకి. నిజమే, తప్పేం లేదు. పెళ్లి కాని నేనే పెళ్లికి తహతహలాడిపోతున్నాను. ఓసారి అయ్యాక మీ బావగారు ఎలా ఉండగలరు? పెళ్ళాం ఉంటే వేళకు తిండి, శుభ్రమైన బట్టలు, ఇల్లు శుభ్రంగా ఉండటం లాంటివి ఎన్నో సౌకర్యాలు చెప్పాడు. నీది తప్పు. వాసంతి అతనితో చర్చ మొదలుపెట్టింది. నే వెళ్ళొస్తాను. మందాకిని లేచి ఇంటిదారి పట్టింది. ఉమామహేశ్వరరావు అల్లుడింట్లో అడుగు పెట్టాడు. అది ఆదివారం. తాతయ్య, వసుధ మంచం మీద నుంచి దూకి పరిగెత్తుకు వచ్చింది. నలుగురు మిత్రులతో కూర్చొని చేతిలో నాటకం పుస్తకంలో డైలాగ్స్ని రిహార్సల్స్ చేస్తున్న భానుమూర్తి ఆయన్ను చూసి లేచి నిలబడ్డాడు. రండి మామగారు, ఏమిటి ఇలా వచ్చారు? సాదరంగా ఆహ్వానించాడు. ఏం లేదు బాబు, ఇటువైపు ఎల్ఐసిలో పనిచేసే మిత్రుడుంటే చూద్దామని వచ్చాను. భానుమూర్తి మామగారిని వంటగదిలో నుంచి నూతికట్టు దగ్గరికి తీసుకెళ్ళి చెప్పాడు. చెప్పండి. ఉమామహేశ్వరరావుకి తెలుసు అలా అడగటం భావ్యం కాదని. అయినా ఆడపిల్లల తండ్రిగా అది తన బాధ్యత అనుకుని చెప్పాడు. చిన్న విషయం చెప్పాలని వచ్చాను. చెప్పండి. ఇంకోసారి వస్తాలే బాబు, ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నట్లున్నారు. నాటకానికి ఇంకా చాలా రోజులున్నాయి, పర్వాలేదు చెప్పండి. ఉమామహేశ్వరరావు పెళ్ళిళ్ళ మధ్యవర్తి చెప్పిన ప్రపోజల్ని కొంచెం సిగ్గుపడుతూనే చెప్పాడు. ఆ అమ్మాయిని ఓసారి చూడు బాబు, నీకు నచ్చి కట్నం తీసుకోని పక్షంలో మందాకిని కట్నం లేకుండా అతను చేసుకుంటానన్నాడట. నీ దయ, ఆ భగవంతుని దయ వల్ల మందాకినికి పెళ్ళైపోతుంది, నాకు భారం తగ్గుతుంది. ఇప్పట్లో నేను పెళ్లి చేసుకోవాలి అనుకోవడం లేదండి. వసుధ కోసమైనా నువ్వు ఆ పని చేయక తప్పదు. అదేదో తొందరగా చేసుకుంటే మీ ఇద్దరికీ శ్రేయస్కరం. ఆలోచించి చెప్తాను. నువ్వు సరేనంటే పెళ్లి చూపులు మా ఇంట్లో ఏర్పాటు చేస్తాను. ఆలోచించి చెప్తానన్నాగా, 2-3 రోజుల్లో చెప్తావా బాబు? ఇంకా త్వరగా చెప్తాను. ఉమామహేశ్వరరావు మనసు గిలగిల్లాడింది. తలుపు తీసి ఉన్న బాత్రూమ్ చూడగానే. దాని తలుపు మూసి వసుధను ఎత్తుకుని ముద్దు పెట్టుకుని దించి బయటకు నడిచాడు. బయటకు వచ్చాక మరెన్నడూ ఆ ఇంటికి రాకూడదనిపించింది కళ్ళు చెమ్మగిల్లిన ఆయనకి. ఉమామహేశ్వరరావు ఇంటికి ఆ రోజు సాయంత్రం ఓ కొత్త వ్యక్తి వచ్చాడు. నేను ఇక్కడే ఓ కాలేజీలో పనిచేస్తున్నాను. పెళ్ళిళ్ళు కుదురుస్తూ ఉండడం నా హాబీ. మీ ఇంట్లో పెళ్లికి ఎదిగిన కూతురుందని విన్నాను చెప్పాడాయన. అవునండి, కూర్చోండి. మంచినీళ్లు తాగాక ఆయన చెప్పసాగాడు. ఓ చక్కని సంబంధం తెచ్చాను, వివరాలు చెప్తాను. అది చక్కనిదో కాదో మీరే నిర్ణయించాలి. వరుడి వయస్సు 27, మీ అమ్మాయి వయస్సు 20, అంటే సప్తవర్షాలు తేడా. అదేమంత ఎక్కువ కాదు. ఇకపోతే గోత్రాలు కూడా వేరు. వరుడు నెలకి 1500 తెచ్చుకుంటున్నాడు. ఇక్కడే స్టేట్ గవర్నమెంట్ ఆఫీసులో పనిచేస్తున్నాడు. కట్నం? ఆ విషయానికే వస్తున్నాను. మీరేం చింతపడాల్సిన పని లేదు. ఇస్తే తీసుకుంటాడు, లేదా లేదు. ఉమామహేశ్వరరావుకి నమ్మకం కలగకపోవడంతో చెప్పాడాయన. కట్నం విషయంలో నిశ్చింతగా ఉండండి. అమ్మాయి అబ్బాయికి నచ్చింది. నచ్చిందా? అచ్చమాంబ ప్రశ్నించింది. ఎప్పుడు చూశాడు? చాలాసార్లు. భార్యాభర్తలిద్దరూ ఒకరి మొహాలు మరొకరు చూసుకున్నారు. కాకపోతే చిన్న లొసుగు ఒకటి ఉంది. అబ్బాయికి మీ అమ్మాయి ద్వితీయ కళత్రం అవుతుంది. అబ్బాయి వయసు ఎంత? అడిగింది అచ్చమాంబ. చెప్పానుగా, 27. మొదటి భార్య ఇటీవలే పోయింది. అబ్బాయి పేరు? అడిగాడు ఉమామహేశ్వరరావు. భానుమూర్తి. కుర్రాడు బానే ఉంటాడు. భార్యాభర్తలిద్దరూ ఒకరి మొహాలు మరొకరు చూసుకున్నారు. మళ్ళీ పోతే 3 ఏళ్ల కూతురుంది, పేరు వసుధ అని చెప్పాడు.
కట్నం తీసుకోడు, మీకు నచ్చితే మాట్లాడమన్నాడు. తర్వాత చెప్తామండి చెప్పాడు ఉమామహేశ్వరరావు. ఆలోచించుకోండి, ఓ వారంలో ఏ సంగతి చెప్పండి. ఇటీవలే ఆయన భార్య పోయిందన్నానా, పెళ్లి చేసుకోవాలని తొందరపడుతున్నాడు. 4-5 సంబంధాలు సిద్ధంగా ఉన్నాయి. ఏదో ఒకటి నిశ్చయించుకోవాలి కదా. భానుమూర్తి మామగారి పేరు మీకు తెలుసా? అడిగాడు ఉమామహేశ్వరరావు. అవసరం లేదండి, అడగలేదు. ఆయన వెళ్ళాక అచ్చమాంబ చెప్పింది కోపంగా. ఆ అప్రాచ్యుడు ఓ కూతుర్ని పొట్టన పెట్టుకున్నాడు, ఇంకోదాన్ని అడుగుతున్నాడు. చస్తే ఈ సంబంధానికి ఒప్పుకోను నేను. అల్లుడికి ఇలాంటి అభిప్రాయం ఉందని చూచాయిగా కూడా మనకు తెలీదు. మనని అడగటానికి మొహం చల్లక మధ్యవర్తిని పంపాడు. ఈసారి ఇంటికి వస్తే అన్నం కూడా పెట్టబుద్ధి కాదు నాకు, చెప్పింది అచ్చమాంబ కళ్ళొత్తుకుంటూ. ఉమామహేశ్వరరావు చిన్నగా నిట్టూర్చాడు. రాత్రి భోజనాల దగ్గర ఆ విషయం మీద ఆ కుటుంబ సభ్యులంతా తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఆ త్రాష్టుణ్ణి కట్టుకునే కన్నా మందాకిని ఏ నూతులోనో పడి ఆత్మహత్య చేసుకున్నా బాధపడను, చెప్పింది అచ్చమాంబ. మందాకినే కాదు తల్లో, చింతగింజంత మెదడున్న ఎవరైనా సరే భావన చేసుకోరు, వాసంతి చెప్పింది. మళ్ళీ మన అమ్మాయిని అతనికిచ్చి చేస్తే బంధుమిత్రుల్లో మనం తలెత్తుకు తిరగలేం, చెప్పాడు ఉమామహేశ్వరరావు. అసలు బావలాంటి వాడు అక్కయ్యని చేసుకుంటానని కబురు పంపించాడంటేనే తెలుస్తుంది వాడెంత దుర్మార్గుడో, కసిగా చెప్పాడు హేమాద్రి. ఒక్క మందాకిని మాత్రం ఏ అభిప్రాయమూ వెలిబుచ్చలేదు. ఆ సంగతి అంతటితో మర్చిపోయారంతా. వాళ్ళ జీవితాలు యథావిధిగా కొనసాగిపోతున్నాయి. తీరుకున్నప్పుడల్లా వాసంతి, మందాకిని ఇద్దరూ మిక్సీలో వేయించిన శనగపప్పు పొడి, కందిపొడి, ఇడ్లీలో నంచుకునే కారపొడి చేస్తూ ఉంటారు. 100 గ్రాములు తూచి పాలిథిన్ ప్యాకెట్లో ప్యాక్ చేసి ఇస్తే వాటిని హేమాద్రి దగ్గరలో ఉన్న స్టూడెంట్ మెస్లో క్యాషియర్కి 1-2 సూపర్ బజార్లకి తీసుకెళ్ళి ఇస్తాడు కొద్దిపాటి లాభంతో. హోటళ్లలో తినే బ్రహ్మచారులే కాక పెళ్ళైన వాళ్ళు కూడా వాటిని కొనుక్కుంటారు. ఆ విధంగా పిల్లలు ఎంతో కొంత సంపాదిస్తూ ఉంటారు. ఆ డబ్బుని ఇన్స్టాల్మెంట్ మీద బట్టలు తెచ్చుకున్న దుకాణంలోనూ, నెల నెల లక్కీ లాటరీ స్కీములో స్టెయిన్లెస్ స్టీల్ దుకాణంలోనూ చీటీ కట్టడానికో ఉపయోగిస్తారు. డబ్బున్న వాళ్ళు ఎన్నటికీ అనుభవించలేని ఈ ఆనందం మన సొంతం. ఆఖరి ఇన్స్టాల్మెంట్ కట్టడంలోని ఆనందం, ఆ అనుభూతి ధనవంతులకి ఎప్పటికీ అనుభవంలోకి రాదు, అంటుంది వాసంతి. భానుమూర్తి మధ్యవర్తిని పంపించి 10 రోజులు దాటింది. మళ్ళీ ఆ మధ్యవర్తి రాలేదు. క్రమంగా అంతా ఆ సంగతి మర్చిపోయారు. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసే కుర్రాడు పెళ్లిచూపులకు వచ్చాడు. మందాకినికి అది 9వ పెళ్లిచూపుల అనుభవం. 9 నంబరు మంచిది, ఈసారి తప్పక కుదురుతుంది, చెప్పింది వాసంతి. నాకు పెళ్లి కుదరాలని నాకన్నా నీకే తొందరగా ఉన్నట్లుందే, నవ్వింది మందాకిని. నీకు ఈ సంబంధం కుదిరితే సింహాచలం వస్తానని దేవుడికి మొక్కుకున్నాను తెలుసా. నాన్నగారు పంపగలరనే. మొక్కు ఎలా తీరుస్తావట? నేను మా ఆయనతో వెళ్తాను. నిజానికి మేమిద్దరం కలిసే అలా మొక్కుకున్నాం. వాసంతి మనసులో ఏముందో కానీ మందాకిని మాత్రం ఆ మాటల వెనుక నీవు మా పెళ్ళికి మా ఆనందానికి అడ్డుగా ఉన్నావు సుమా అన్న అర్థం ఉన్నట్లుగా భావించింది. సరే, నేను అదే మొక్కుకుంటున్నాను, చెప్పింది మందాకిని చిరునవ్వుతో. సింహాచలంలో దేవుడు చాలా పవర్ఫుల్ గాడట. ఇంతకీ సింహాచలంలో ఉండేది ఎవరు? అడిగింది మందాకిని నవ్వి. ఏమోనే, ఎవరై ఉంటారు? సత్యనారాయణ స్వామి. మందాకిని గలగలా నవ్వి చెప్పింది. అన్నవరంలో సత్యనారాయణ స్వామి ఉండేది. దేవుడెవరో కూడా తెలియకుండానే మొక్కుకుంటే ఆ దేవుడు నీ మొర ఆలకిస్తాడా? వాసంతి సిగ్గుపడింది. మీ యోగేంద్ర గారికి కూడా తెలీదా? ఇంతలో కిటికీ బయట పట్టువస్త్రం ఆరేస్తూ కనపడ్డాడు ఉమామహేశ్వరరావు. విని ఉంటారంటావా? అడిగింది వాసంతి సిగ్గుపడుతూ. లేదన్నట్లుగా తల ఊపి చెప్పింది మందాకిని. ఈ అక్కా చెల్లెళ్ళిద్దరికీ అలా రహస్యంగా మాట్లాడుకోవడం అలవాటు. ప్రతి మాటలో మొదటి అక్షరం ఆ మాట చివర పెట్టి ఎంత పెద్ద వాక్యాన్నైనా మాట్లాడగలరు, అర్థం చేసుకోగలరు. అది చిన్నప్పటి నుంచి అభ్యాసం చేశారు కాబట్టి అర్థం చేసుకోవటంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు వాళ్ళకి. స్కూల్లో టీచర్ల ముందు, ఇంట్లో తల్లిదండ్రుల ముందు, తమ్ముడి ముందు కోడ్లో ఉంటారు వాళ్ళు. సాయంత్రం పెళ్ళికొడుకు బావ, అక్కయ్యలు వచ్చారు. పెళ్ళికొడుకు అమ్మాయితో ఓ 5 నిమిషాలు ఒంటరిగా మాట్లాడాలని కోరాడు.
ఉమామహేశ్వరరావు మొహం జేవురించింది. ఆయనకి ఇలాంటివి నచ్చదు. నాకు మా ఆవిడకు పెళ్ళై 30 ఏళ్ళు దాటినా మా మధ్య రహస్యంగా మాట్లాడుకునేవి ఏమీ లేవు. పెళ్ళి కాకుండా అంత గోప్యంగా మాట్లాడుకోవడానికి ఏముంటాయి? అడిగాడు ఉమామహేశ్వరరావు నవ్వుతూనే. మంచి మాట అన్నారు. అయినా ఈ కాలం పిల్లలకి ఇదో సరదా, చెప్పాడు పెళ్ళికొడుకు బావ. ఉమామహేశ్వరరావు అందుకు అనుమతించలేదు. కట్నం గురించి నా ప్రస్తావన వచ్చింది. మా వాడికి అమ్మాయి చేత ఉద్యోగం చేయించే ఇష్టం లేదు. గరికపాటి వారు 15,000 దాకా ఇస్తామన్నారు. కానీ మాకు డబ్బు కాదు ప్రాధాన్యం. ఆ అమ్మాయి మరీ నల్లగా ఉంటుంది కాబట్టి కట్నానికి కక్కుర్తి పడలేదు. మీ అమ్మాయి మా వాడికి నచ్చే పక్షంలో అధమం 10,000 ఇవ్వాలి, చెప్పింది పెళ్ళికొడుకు అక్కయ్య. మేమంత తోగలేం, చెప్పాడు ఉమామహేశ్వరరావు. ఆలోచించుకోండి. మా వాడిది పర్మనెంట్ ఉద్యోగం. జీతం కాక బోనస్, మెడికల్ రీఎంబర్స్మెంట్ ఇలాంటి సౌకర్యాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా 2-3 సంబంధాలు ఇదివరకే చూసి ఉన్నాం. ఓ వారంలో కబురు చేయండి. మా పద్ధతి మీకు ఇష్టమైతే. లేదా మేం చూసిన వాటిలో ఏదో ఒకటి సెటిల్ చేసుకుంటాం. పై మాసంలో వివాహం చేసేయడానికే నిశ్చయించుకున్నాం. వాళ్ళు వెళ్ళిపోయాక ఉమామహేశ్వరరావు చిన్నగా నిట్టూర్చి చెప్పాడు భార్యకి. ఇది ఎలాగూ కుదిరే సంబంధం కాదు. కానీ వాళ్ళ కోసం చేసిన సున్నుండలు 2 నాకు పట్రా మిగిలితే అన్నాడు. 9ది కూడా పోయింది, చెప్పింది మందాకిని నిరాశ కళ్ళల్లో తొంగి చూస్తుంటే. చూద్దాం, చెప్పింది వాసంతి. ఎవరిని కదిపినా వేలల్లో మాట్లాడుతున్నారు. నాదా పౌరహిత్యం సంపాదన. మా పెద్దవాళ్ళు నాకు ఇంగ్లీషు చదువులు చెప్పించలేదు. ఎంత చెట్టుకు అంత గాలి, చెప్పాడాయన. కళ్యాణ గడియ రావాలి, చెప్పింది అచ్చమాంబ. వారం రోజులు వాసంతి మందాకిని వాళ్ల నుంచి కబురు వస్తుందని ఆశగా ఎదురుచూశారు. తమది పేరాసే అని తెలిసినా మనసు మార్చుకుని ఉండొచ్చనే ఆశ. కబురు రాలేదు. నేను ఉద్యోగం చేయడం నాన్నగారికి ఇష్టం లేదు. ఆయన సంపాదనతో కట్నం తేలేరు. ఎంతకాలం ఇలా, చెప్పింది మందాకిని బాధగా. అమ్మ చెప్పినట్టు కళ్యాణ గడియ వచ్చేదాకా. బల్లి, అరిచింది మందాకిని కెవ్వున. పైనున్న బల్లి మందాకిని కుడి భుజం మీద పడింది. వెంటనే భుజం మీద నుంచి కిందకు దూకి గబగబా గోడెక్కి మళ్ళీ పైకెళ్ళింది. అది కుడి భుజం మీద పడిందంటే పెళ్ళి కుదరటం ఖాయం, చెప్పింది వాసంతి పెద్ద బల్లి శాస్త్రం తెలిసినట్లు. అంది మందాకిని నిర్లిప్తంగా. ఓ రోజు మధ్యాహ్నం హఠాత్తుగా కూతురుతో వచ్చాడు భానుమూర్తి. ఇవాళ సాయంత్రం రవీంద్ర భారతిలో నేను వేసే నాటకం ఉంది. ఫ్రీ పాసులు తెచ్చాను. వచ్చేటప్పుడు వసువును కూడా తీసుకురండి. ఇంతకాలం రిహార్సల్స్ వల్ల రాలేకపోయాను. వసుధని దింపి హడావిడిగా వెళ్ళిపోయాడు. వసుధ ఇదివరకిలా లేదు, చిక్కిపోయి ఉంది, లంకనం చేసిన దానిలా. ఆరా తీస్తే హోటల్ నుంచి వచ్చే క్యారియర్ భోజనం చేస్తున్నారని తెలిసింది. నాటకానికి హేమాద్రి మాత్రం వసుధని తీసుకెళ్ళాడు. మిగతా ఎవ్వరూ వెళ్ళలేదు. వాసంతి 2 రోజుల నుంచి మూడీగా ఉంటుంది. మందాకిని 2-3 సార్లు అడిగినా ముభావంగా ఉంది. ఏమీ చేయలేదని చెప్పింది. ఏమి లేకపోవడం ఏమిటి? ఏదో ఉంది. ఎవరికైనా చెప్పుకోకపోతే ఎలా? నెగ్గదీసింది మందాకిని. ఇంట్లో కాదు, అలా గుడికెళదాం పద. ఇప్పుడేం గుడి? పూజారి ఉండడు. మనం మాట్లాడుకోవడానికి పూజారి ఎందుకు? తల్లితో చెప్పి చెప్పులు తొడుక్కుని ఇద్దరు గుడికెళ్ళారు. ఇప్పుడు చెప్పు, యోగేంద్రకు నీకు ఎందుకు పోట్లాట వచ్చింది? అడిగింది మందాకిని. మాకు పోట్లాట అలాంటిదేం లేదే. అది కాకపోతే నీకు ఇంకేం కష్టం? అడిగింది నవ్వుతూ. చెప్తే తిడతావు. తిట్టంలే, చెప్పు. నాకు నెల తప్పింది. వాసంతి కంఠంలో భయం కానీ బెదురు కానీ లేవు. మందాకిని బెదురుతూ చూస్తూ అడిగింది. నిజం? అవును. ఖచ్చితంగా తెలుసా? తెలుసు. కాసేపు మందాకిని మాట్లాడలేకపోయింది. ఆయన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. ఏదో ఇంజెక్షన్ ఇచ్చింది. అయినా మెన్సెస్ రాలేదు. కన్ఫర్మ్ చేసింది. ఆయనంటే యోగేంద్ర. నాన్నగారితో గుళ్ళో తప్ప ఎక్కడా కలవటం లేదని చెప్పావుగా. రోజు పిలుస్తూనే ఉన్నారు ఇంటికి రమ్మని. మొండిగా వెళ్ళకపోవటం నాకే సిగ్గనిపించింది. అప్పుడప్పుడు వెళుతున్నాను, కాబోయే భర్తే కదా అని. చాలా పొరపాటు చేశావు. ఇప్పుడు తను చేసుకోనంటే వాసంతి నువ్వెంత అమాయకురాలివి అన్నట్లు నవ్వింది. అలా అనలేదు. వెంటనే పెళ్లి చేసేసుకుందాం అన్నాడు యోగి. నాన్నగారితో ఈ విషయం చెప్పావా? ఇంకా లేదు. ఓసారి యోగి దగ్గరికి వెళ్ళొద్దాంరా, ఆలోచించి చెప్పింది మందాకిని.
వాసంతి ముందు సంశయించినా తరువాత చెప్పింది. అదే మొదటిసారి యోగేంద్ర ఇంటికి మందాకిని వెళ్ళటం. ఆమె వంక కొద్దిగా జంకుగా చూశాడు యోగేంద్ర. మీ నాన్నగారు వస్తారనుకున్నాను, నెమ్మదిగా చెప్పాడు. ఇంకా ఆయన దాకా వెళ్ళలేదు ఈ సంగతి. ఆయనకి తెలీదు. 2-3 విషయాలు మీ నుంచి తెలుసుకోవాలని వచ్చాను. ముందు కూర్చోండి. ముగ్గురు కూర్చున్నాక అడిగాడు యోగేంద్ర. ఏమిటా 2 విషయాలు? పెళ్ళి కాకుండా గర్భం వచ్చిందని తెలిస్తే మీ వాళ్ళు పెళ్ళికి ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అయినా వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. అంటే ఈ సంగతి బయటపడకుండానే మేము వివాహం చేసుకోవాలి అనుకుంటున్నా. పెళ్ళయ్యాక మా అమ్మకి తెలిసినా కొంపలేం మునగవు. ఎంతకాలంలో చేసుకోవాలనుకుంటున్నారు? 15-20 రోజుల్లో. నాకు వివాహం కాకపోయినా మీ వాళ్ళు వాసంతిని కోడలిగా తెచ్చుకోవడానికి ఒప్పుకుంటారా? యోగేంద్ర చిన్నగా దగ్గాడు. అదే ఆలోచిస్తున్నాను. మీ ఆలోచన వివరంగా చెప్పండి. పెద్దవాళ్ళు కదా, బహుశా ఒప్పుకోరు. అప్పుడేం చేస్తారు? యోగేంద్ర జవాబు చెప్పలేదు. అతని మౌనం మందాకిని అర్థం చేసుకోగలిగింది. పోనీ మీ పెద్దవాళ్ల ప్రమేయం లేకుండా మీరు వాసంతిని వివాహం చేసుకుంటారా? అడిగింది మందాకిని. మళ్ళీ చిన్నగా దగ్గాడు. ఈసారి జవాబు చెప్పలేదు. ఆ గదిలో నిశ్శబ్దం చాలాసేపు భయంకరంగా నాట్యం చేసింది. అది భరించలేనిదిగా మారే సమయంలో చెప్పాడు యోగేంద్ర. ఇంతదాకా మీకు పెళ్ళెందుకు సెటిల్ కాలేదో నాకు అర్థం కావడం లేదు. గ్రాడ్యుయేట్ అయ్యారు, వాసంతి కన్నా బాగుంటారు. ఆగిపోయాడు. మందాకిని సూటిగా ప్రశ్నించింది యోగేంద్రని. నాకు వివాహం కాకుండా మీరు వాసంతిని చేసుకోవడానికి సిద్ధంగా లేనప్పుడు ఎందుకు తొందరపడ్డారు? ఆయన్నేం అనకే అక్కయ్య, చెప్పింది వాసంతి. చేసింది చాలు, నువ్వు ఊరుకో. చెప్పండి. ఈ పరిస్థితి తెచ్చింది మీరు, ఈ సమస్యను సృష్టించిన మీరే. దీన్ని ఎలా పరిష్కరించాలో చెప్పండి. యోగేంద్ర మొహం అప్పుడే ఎర్రబడింది. క్షమించండి, ఇది నా సమస్య, నా కాబోయే భార్య సమస్య. నేను మీకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను, చెప్పాడు. మీ సమస్యలో నేను ఓ భాగం కాబట్టి అడుగుతున్నాను, తీవ్రంగా చెప్పింది మందాకిని. మనం వెళదాం పదా, చెప్పింది వాసంతి లేచినబడి. వెళ్ళటం వల్ల సమస్య పరిష్కారం కాదు. అసలు సమస్యే లేదు. నేను అబార్షన్ చేయించుకుంటాను, సరేనా? కోపంతో కూడిన దుఃఖంతో చెప్పింది వాసంతి. అబార్షనా? యోగేంద్ర ఆశ్చర్యంగా అన్నాడు. అవును, వాసంతి ఏడుస్తూ చెప్పింది. ఇది పరిష్కారమే కానీ సరి అయినది కాదు, చెప్పింది మందాకిని. ఐ డోంట్ లైక్ ఇట్. అది నాకు ఇష్టం లేదు, నేను ఒప్పుకోను, చెప్పాడు యోగేంద్ర షాక్ తిన్నట్లుగా. మందాకిని దీర్ఘంగా నిట్టూర్చింది. నాకు పెళ్లి కాకుండా మీరు వాసంతిని చేసుకోవడం మీ పెద్దవాళ్ళకి ఇష్టం లేదు. అలా అని నాకు పెళ్ళయ్యేదాకా మీరు ఆగే పరిస్థితి కాదు. అబార్షన్ మాట అటుంచి అసలు ఈ సంగతి తెలిస్తేనే మా అమ్మా నాన్నలు ఎలా రియాక్ట్ అవుతారో ఊహించలేను. మీ తెలివి తక్కువతనంతో, తొందరపాటుతో పెద్ద సమస్యని తెచ్చుకున్నారు. దీన్ని మీరే ఎలాగైనా సాల్వ్ చేసుకోండి. నెమ్మదిగా ఉండే మందాకిని అంత నిష్కర్షగా, అంత కమాండింగ్గా మాట్లాడుతుందని చిన్నప్పటి నుంచి ఆమెతో పెరిగిన వాసంతే ఊహించలేదు. మందాకిని గారు, మీరు ఏదో మాట్లాడబోయాడు. మిస్టర్ యోగేంద్ర, ఇంకా మాటలు అనవసరం. మీరు మా ఇద్దరికన్నా పెద్దవారు, చదువుకున్నవారు, లోకం తెలిసినవారు. మా చెల్లాయిని ఏం చేస్తారో అది మీ ఇష్టం. తప్పు ఇద్దరిది సమానం కాబట్టి నేనేం చెప్పలేనింకా. ఆయన నా కాబోయే భర్త, అలా మాట్లాడకు, వాసంతి బాధగా చెప్పింది. నువ్వు వస్తున్నావా లేక నన్ను వెళ్ళమంటావా? అడిగింది మందాకిని తీవ్రంగా చూస్తూ. వాసంతి కూడా లేచి చెప్పులు తొడుక్కుంది. ఇద్దరూ మౌనంగా ఇంటికి చేరుకున్నారు. ఆ ఇద్దరూ ముభావంగా ఉండటం అచ్చమాంబ గ్రహించి అడిగింది. ఏమైంది? ఎందుకు పోట్లాడుకున్నారు? దాన్నే అడుగు, చెప్పింది మందాకిని పొడిగా. ఆ రాత్రి మందాకినికి నిద్ర పట్టలేదు. దొడ్లో బాదం చెట్టు కింద కూర్చుని చెల్లెలి సమస్య గురించి ఆలోచించసాగింది. ఆలస్యం అయిన కొద్దీ వాసంతి సంగతి తండ్రికి అందరికీ తెలిసిపోతుంది. అబార్షన్ లేదా యోగేంద్రతో పెళ్ళి, ఈ రెండే పరిష్కారాలు కనిపించాయి. మొదటిది మందాకిని ఇష్టపడలేదు కాబట్టి కాబోయే భర్త వల్ల గర్భం రావడమే జరిగింది. కానీ పరాయి వాళ్ళ వల్ల కాదుగా. వాసంతిని నిరాకరించడం లేదు యోగేంద్ర. నా పేరు మందాకిని అనుకుంది మందాకిని. రాబోయే కష్టాలని చూచాయిగా పసిగట్టిన, కష్టాల్లో ఉన్న మందాకిని మనసులో అలా అనుకోవడం ఆమె ఊహ తెలిసినప్పటి నుంచి అలవాటు. వాసంతి మర్నాడంతా పక్క మీద నుంచి లేవలేదు, అలాగే పడుకుని ఉంది. ఆమె తీవ్రమైన మనస్తాపానికి గురయిందని ఉమామహేశ్వరరావుతో సహా ఇంట్లో అందరికీ తెలిసిపోయింది. ఎప్పుడూ హుషారుగా ఉండే వాసంతి అంత స్తబ్దుగా ఉండటం మందాకినికి కూడా జాలి అనిపించింది.
అచ్చమాంబ అడిగితే ఒంట్లో బాగాలేదని అబద్ధమాడింది వాసంతి. సాయంత్రం మందాకిని ఇస్త్రీ చీర కట్టుకుని ఎప్పుడైనా ఏ సినిమాకో పేరంటానికో వెళ్ళేటప్పుడులా ముస్తాబయ్యింది. ఎక్కడికే అక్క, సినిమాకా? నేను వస్తానే ఆశగా అడిగాడు హేమాద్రి. కాదు, ఇంట్లో ఉంటే ముస్తాబవ్వకూడదా? ప్రశ్నించింది మందాకిని. ఇవాళ నీ పుట్టినరోజు కాదే అడిగింది వాసంతి కూడా. మందాకిని ఎదురు చూస్తున్న వ్యక్తి రాత్రి 10:30కి ఇంటికి వచ్చాడు తూలుతూ. భానుమూర్తి తాగి ఇంటికి వచ్చినప్పుడల్లా ఉమామహేశ్వరరావుకి చిరాకు. కానీ అల్లుడు కాబట్టి ఏమీ అనడు. మీతో మాట్లాడాలి, అర్జెంట్. ఎదురుగా కూర్చున్నాడు. రేపు మాట్లాడదాం, అన్నం తిని వెళ్ళు చెప్పాడాయన. లేదు, ఇవ్వాళే. సంతోషంగా ఉంది కాబట్టి మందు కొట్టాను. నా పెళ్ళి ఎప్పుడు చేద్దామనుకుంటున్నారు అడిగాడు. నీ పెళ్ళా? నేను చేయడం ఏమిటి? మీరు కాక ఇంకెవరు చేస్తారు? త్వరగా ముహూర్తం పెట్టించండి. ఒక్కడినే చాలా ఇబ్బంది పడుతున్నాను. నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదు బాబు, కోపాన్ని అణుచుకొని చెప్పాడు ఉమామహేశ్వరరావు. తెలియనట్లు మాట్లాడతారేమిటి? మీ రెండో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం గురించి నేను చెప్పేది. ఆయన చిరాకు మరీ అధికమైంది. అది ఈ జన్మలో కుదరదు చెప్పాడాయన రౌద్రంగా. మరీ అంత కరాఖండిగా జోక్ చేయకండి మామగారు. శుభకార్యం కదా. జోక్ లేదు, ఏమి లేదు. మందాకిని నిన్ను చేసుకోవడానికి ఒప్పుకోదు. ఇక వెళ్ళు. ఒప్పుకోదా? అసలు ఆ అమ్మాయిని అడిగి చూశారా? ఓసారి నా ముందుకు పిలిచి ఆ మాట చెప్పించండి, వింటాను ఆలోచించి చెప్పాడతను సంభ్రమంగా. అల్లుడు తాగి వచ్చి రాత్రిపూట ఈ గొడవేమిటి? వెళ్ళు, శుభ్రంగా ఉన్నప్పుడు రా. నీకు బుద్ధి లేకపోతే మాకు మాత్రం లేదనుకున్నావా? ఓ కూతుర్ని పొట్టన పెట్టుకున్నావు చాలదు. అచ్చమాంబ తలుపు అవతల నుంచి ఆగ్రహంగా చెప్పింది. ఆ సంగతి ఓసారి మందాకిని చేత చెప్పించండి, నా దారిన నేను వెళ్ళిపోతా రెట్టించాడు భానుమూర్తి. వెళ్ళి చెప్పిరా, తాగుబోతూ సచ్చినాడు, పోతాడు. వాసంతి సలహా ఇచ్చింది అక్కయ్యకి. మందాకిని ముందు గదిలోకి వచ్చింది. ఆమెను చూసి కిసుక్కున నవ్వాడు భానుమూర్తి. ఏం పిల్ల, మీ నాన్న అంటున్నది నిజమేనా అడిగాడు. అప్పటికే అతనికి వెక్కిళ్ళు వస్తున్నాయి. హేమాద్రి గ్లాసులో మంచినీళ్లతో వచ్చాడు. చెప్పు పిల్ల, మంచినీళ్ళు తాగాలి. నిజం కాదు. అదిగో విన్నారా? గటగటా మంచినీళ్లు తాగేశాడు భానుమూర్తి. ఖాళీ గ్లాసు హేమాద్రి చేతికిచ్చి ఆజ్ఞాపించాడు. ఇంకా పట్రా. ఉమామహేశ్వరరావు భానుమూర్తితో చెప్పాడు విసుగ్గా. నిజం కాదంటోందిగా. రేపు మాట్లాడదాం అన్నానా? ఇప్పుడే మాట్లాడదాం నాన్నగారు చెప్పింది మందాకిని స్థిరంగా. ఏముంది మాట్లాడడానికి? తలుపు చాటు నుంచి అడిగింది అచ్చమాంబ. ఒక్కటే ఉంది అత్తగారు, మందాకిని నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందా లేదా అన్నది. వసు నా కూతురే కాదు, మీ కూతురుకి కూతురు కూడా. అంటే మీ రక్తం. మరి దాన్ని పరాయాడది సరిగ్గా చూసుకుంటుందా? మందాకిని అయితే అలా కాదు. అక్కడి వాతావరణం గంభీరంగా మారింది. మందాకిని తీరు చూస్తే ఏదో నిర్ణయం తీసుకుందని అనిపించింది అందరికీ. ఏం మాట్లాడాలమ్మా అడిగాడు ఉమామహేశ్వరరావు శాంతంగా. బావ అడిగిన దాన్ని గురించి. నన్ను మందాకిని చేసుకోవడానికి ఇష్టపడితే మీరంతా ఎందుకు వద్దంటారు? ఎగిరిపడ్డాడు భానుమూర్తి. అతను చెప్పేది నీకిష్టమేనా అడిగాడు ఉమామహేశ్వరరావు. మౌనంగా తల ఊపింది మందాకిని. నోటితో చెప్పమ్మా, మీ అమ్మ కూడా విని సంతోషిస్తుంది. కొన్ని క్షణాలాగి చెప్పాడాయన. భావన చేసుకోవటం నాకిష్టమే చెప్పింది మందాకిని. హిరోషిమాలో ఆటం బాంబు పేలాక కొన్ని క్షణాల పాటు ఏర్పడిన భయంకర నిశ్శబ్దం ఆ ఇంట్లో అలముకుంది. ఆ మాటలు వినగానే భానుమూర్తి కళ్ళు మెలమెల మెరిశాయి. నే చెప్పానా సంతోషంగా అరిచాడు. ఉమామహేశ్వరరావు కళ్ళు గుచ్చి గుచ్చి చూశాయి మందాకినేని. ఆమె తండ్రి వంక నిర్లిప్తంగా చూసి కళ్ళు దించుకుంది. ఏమిటే నువ్వనేది? స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా, లేక నీకేమైనా దెయ్యం పట్టిందా? అచ్చమాంబ కంఠంలో ఆశ్చర్యం, ఆవేదన. అక్కయ్య, ఏమిటిది అడిగాడు హేమాద్రి తెల్లబోతూ. నిజమేరా. ఉమామహేశ్వరరావు కళ్ళు చెమర్చాయి. నాకు నువ్వు ఇప్పుడు అర్థమయ్యావు మందాకిని. ఇంతకాలానికి. ఆయన కంఠం బొంగురుపోయింది. నే వెళ్ళొస్తానండి, రేపు తీరిగ్గా వస్తాను. వెళ్ళొస్తా పిల్ల. ఉదయం నువ్వు మా ఆఫీసుకు ఫోన్ చేసి నన్ను మీ ఇంటికి వచ్చి మీ నాన్నతో మాట్లాడమన్నావని నీకిచ్చిన మాట ప్రకారం ఎవరికీ చెప్పనే లేదు. చూసావా, మనం మాట అంటే మాటే. వసు పక్కింటి వాళ్ళ ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటుంది. వెళ్ళొస్తా.
భానుమూర్తి బయట వెయిట్ చేస్తున్న స్నేహితుడి స్కూటర్ దగ్గరకు వెళ్ళాడు. స్కూటర్ స్టార్ట్ అయిన చప్పుడు, దానితో పాటే కాయా బ్రదర్ అన్న మాటలు, పండే గురువు పోని ఇంకో పెగ్గు వేసుకుందాం అన్న భానుమూర్తి మాటలు వినపడ్డాయి. స్కూటర్ దూరం అయిన శబ్దం మాయమైనా ఎవ్వరి గొంతులోనూ మాట పెగల్లేదు. భావన చేసుకుంటావా, నీకు మతుందా అసలు? అడిగింది అచ్చమాంబ ముందు గదిలోకి సుడిగాలిలా వచ్చి. ఏం బావ మనిషిగాడా? అడిగింది మందాకిని. మనిషా? వాడు మనిషటే, మృగం ఈసడింపుగా చెప్పింది అచ్చమాంబ. మరి మనిషిని చేసుకోవాలంటే కట్నం ఎక్కడి నుంచి తెస్తాం? అడిగింది మందాకిని. ఎవరిస్తారు? అచ్చమాంబ వెంటనే మందాకిని కౌగలించుకొని అయ్యో నా తల్లి అని గట్టిగా ఏడవసాగింది. ఎందుకమ్మా నే చచ్చిపోయినట్లు అలా ఏడుస్తావు? అడిగింది మందాకిని ప్రశాంతంగా. చివరికి అదే గతి పడుతుంది తల్లి. మేం కట్నం ఇవ్వలేమని ఆ రాక్షసుణ్ణి చేసుకోకు, నా మాట విను. ఇప్పుడు నీకు పెళ్లి కాకపోతే వచ్చే నష్టం ఏమీ లేదు, అయినప్పుడే అవుతుంది. లేదా ఇలానే ఉండిపో, ఎవ్వరూ ఉరేయరు. అచ్చమాంబ దుఃఖానికి అంతులేదు. కళ్యాణ గడియలు రావాలంటావు, నాకు ఆ కళ్యాణ గడియ వచ్చాక ఎలా ఆపగలవమ్మా? అడిగింది మందాకిని పొడిగా నవ్వి. అసలు ఈ దుర్బుద్ధి నీకెలా పుట్టిందో చెప్పు. మందాకిని వాసంతి వంక చూసింది. ఆమె తన వంకే చూస్తుంది కన్నీళ్లు కారే కళ్ళతో. మనమే పుట్టించాం. 9 సంబంధాల్లో ఒక్కటైనా కుదిరిందా? కట్నం ఇచ్చుకోగల స్తోమత నాకు ఉండి ఉంటే, చెప్పాడు ఉమామహేశ్వరరావు బాధగా. దీనికంతటికీ కారణం నేనే. తొందరపడి మందాకిని బాణంలా దూసుకు వెళ్ళి వెక్కి వెక్కి ఏడుస్తూ ఏదో చెప్పబోతున్న వాసంతి నోరు నొక్కి అరిచింది. నీకేం పిచ్చిగాని పట్టిందా? నా జీవితం గురించి నేను నిర్ణయించుకున్నాను. దీనికి నీవు కానీ మరొకరు కానీ కారణం కాదు. ఇంకెప్పుడు పిచ్చిగా మాట్లాడకు. మందాకిని అతి మంచితనం భరించలేక చేతులెత్తి దండం పెట్టింది వాసంతి ఏడుస్తూ. ఆ రాత్రి నిద్రపోలేదు అచ్చమాంబ. పక్క మీద పడుకుని మరణించిన పెద్ద కూతురు వసంతలక్ష్మిని మందాకిని తలుచుకుని ఏడుస్తూనే ఉంది. ఉమామహేశ్వరరావు మనసంతా ఎంతో వైరాగ్యానికి గురైనట్లు, దుఃఖించే శక్తి కూడా లేనట్లుగా అయిపోయింది. మందాకిని మాత్రం నిశ్చింతగా నిద్రపోయింది. ఓ రాత్రివేళ వాసంతి మందాకిని నిద్రలేపి చెప్పింది. ఏదైనా సరే నువ్వు భావన చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నా కోసమేగా నువ్వు ఇలా చేసేది. నేను యోగితో మాట్లాడి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను. ఆ తర్వాత ప్రశ్నించింది మందాకిని. నీవు భావన చేసుకోనక్కర్లేదు. నాకు పెళ్లి కాకుండా నీకైతే ఆ తరువాత మన మధ్యతరగతి కుటుంబాలలో నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ముందుకు వస్తారా? నాలో ఏదో లోపం ఉందని ప్రచారం జరుగుతుంది. చివరికి నా శీలం మంచిది కాదని తీర్మానిస్తారు లోకులు. అది నీకు సమ్మతమేనా? అప్పుడు కట్నం ఇచ్చినా నాకు పెళ్లి కాదు. ఛీ, నా వల్లే నీకు ఇన్ని కష్టాలు, బాధపడింది వాసంతి. పిచ్చి మొద్దు, ఒకరి జీవితాలు మరొకరితో ముడివేసుకోవటం అంటే ఇదే. వాళ్ళ ఇంట్లో వాళ్లే అయి ఉండాలని లేదు. బయట వాళ్ళైనా లోకులకు భయపడి ఈ నిర్ణయం తీసుకున్నానని ఎందుకు అనుకోవు నువ్వు? ఏది ఏమైనా సరే ఆ తాగుబోతూ తిరుగుబోతుతో నీ సంసారం. ఆయన నా కాబోయే భర్త. అలా మాట్లాడకు. మందాకిని నవ్వి చెప్పింది. నా మాటలు నాకే అప్పగిస్తున్నావు. కాదు, సగటు ఆడపిల్ల ఎవరైనా ఈ విధంగానే మాట్లాడుతుంది. మర్నాడు ఉదయం మందాకిని ఒంటరిగా ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తున్న హేమాద్రి చెప్పాడు ఆమెతో. అక్కయ్య, నువ్వు భావన చేసుకోవడం నాకేమాత్రం ఇష్టం లేదు. నేను భావన చేసుకోవడం నీకిష్టమా అని నేను అడగలేదు. అడిగితే కానీ నీ అభిప్రాయం చెప్పకు, తీవ్రంగా చెప్పింది మందాకిని. నువ్వు పూర్తిగా మారిపోయావు చెప్పాడు బాధగా. చిన్నవాడివి, పెద్దవాళ్ల విషయాల్లో జోక్యం చేసుకోకు. అచ్చమాంబ కూతురిని ఒంటరిగా చూసి అడిగింది లాలనగా. ఏమేమందా, నిజం చెప్పవే. నాకు భావన చేసుకోవాలని నీకు మనస్ఫూర్తిగా ఉందా? బదులుగా మౌనంగా నవ్వింది మందాకిని. నీ నవ్వులు కట్టిపెట్టి నోటితో చెప్పు. ఆ బండవాడు నీకెలా నచ్చాడే? వసంత ఇక్కడికి వచ్చినప్పుడల్లా వాడు పెట్టే బాధలన్నీ చెప్పుకుని ఏడుస్తుంటే నువ్వు వినేదానివేగా. నీకు పెళ్లి చేసి పంపే స్తోమత మాకు లేదనా? బాధగా అడిగిందావిడ. పోనీ అలాగే అనుకో, చెప్పింది మందాకిని. ఈ వెధవాలోచన మాను. వాడు బజారు ఆడవాళ్లతో తిరిగినవాడు. వాడితో కాపురం చేస్తే నీ ఒళ్ళు పాడవుతుంది. బతికుండగా వసంత ఎన్నిసార్లు డాక్టర్ దగ్గరకు వెళ్ళిందో నీకు తెలుసు. నా జాతకంలో ఎలా రాసి ఉంటే అలా జరుగుతుందమ్మా. ఇది రాసింది కాబట్టి ఈ బుద్ధి కలిగిందనుకో.
నువ్వు పెద్ద పొరపాటు చేస్తున్నావు. ఆ తరువాత వెనక్కి తీసుకోలేని పొరపాటది. పెళ్ళయ్యాక నేను బావతో హాయిగా ఉంటానని ఎందుకు అనుకోవు? మంచిని ఎందుకు ఊహించవు? ఏం మంచే కామంచే అనుకో నవ్వింది. వసంతలక్ష్మి ఏ స్వర్గంలో ఉందో కానీ నిన్ను చూసి జాలి పడుతుంది. ఇప్పుడు తన కూతురిని తలుచుకొని సంతోషపడుతుందేమో, మనకేం తెలుసు. కప్పు ఖాళీగా ఉన్నప్పుడే ఉపయోగపడుతుంది. అలాగే సంసారం కలతలు లేకుండా ఖాళీగా ఉన్నప్పుడే అందులో ఆనందాన్ని నింపుకోవడం సాధ్యమవుతుంది. ఏదైనా మన చేతల్లో ఉంటుందని నా నమ్మకం. ఆశ లేందే బ్రతకలేంగా. తమ భర్తలని మంచి భర్తలుగా మార్చాలని ప్రయత్నం చేస్తే ఈ లోకంలో చాలామంది చక్కని భార్యలై ఉండేవారు. అంటే ఏం లేదు, నీ మొండితనం మొండితనం అంటే మాననిదనేగా అర్థం. నవ్వింది మందాకిని. నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటున్నావు తల్లి హెచ్చరికగా అంది. నీ ఇష్టం, కోపంగా చెప్పింది అచ్చమాంబ. చిన్నప్పుడు అమ్మమ్మ చెప్పేది గుర్తుందా? ఆడపిల్లకు నదుల పేర్లు పెడితే వాళ్ళు కష్టాల పాలవుతారని. నా పేరు మీరలా పెట్టబట్టే నాకిలా మొండితనం వచ్చిందనుకుంటా. అచ్చమాంబ బదులు చెప్పలేదు. మధ్యాహ్నం భోజనాలయ్యి తండ్రి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు చెప్పింది మందాకిని. నాన్నగారు, సాధ్యమైనంత త్వరగా నా పెళ్ళి, చెల్లాయి పెళ్ళికి ముహూర్తాలు చూడండి. ఆలస్యం అమృతం విషం. ఆయన చిన్నగా నిట్టూర్చాడు. అసలు నీ మనసులో మాటేమిటో చెప్పు తల్లి. అతనితో నీవు వేగగలను అనుకుంటున్నావా? ఇంకా ఎంతకాలం మీకు బరువుగా ఉంటాను? పైగా చెల్లాయి పెళ్ళికి నేను అడ్డం. నేను ఇలాగే మరో 2-3 ఏళ్ళు అవివాహితగా ఉంటే వాళ్ళు మనసు మార్చుకునే ప్రమాదం ఉంది. శుభస్య శీఘ్రం అనిపించింది. వసుధకి తల్లిగా ఇంకెవరైనా వచ్చే బదులు నేనే వెళ్ళడం మంచిదనిపించడం కూడా ఓ కారణం. నువ్వు అతనితో వేగలేని పక్షంలో ఇక్కడికి ఎప్పుడైనా రా. అశుభం దేనికండి? నిన్ను యమకోపంలోకి పంపుతున్నాననే భావన వల్ల. మందాకిని మందహాసం చేసింది. అలా వచ్చేస్తే నాకొక మంచి జరుగుతుంది నాన్నగారు. ఓసారి వివాహం అయ్యాక మీకు తండ్రిగా ఇప్పుడు నా మీదున్న అధికారం తగ్గుతుంది. అప్పుడు ఉద్యోగం చేసుకుంటూ నా కాళ్ళ మీద నేను నిలబడతానంటే మీరు కాదనకూడదు. దీర్ఘంగా నిట్టూర్చాడాయన. ఆ భగవంతుడు నీ పట్ల ఉండుగాక. లేచి ఉమామహేశ్వరరావు పంచాంగం అందుకున్నాడు. వాసంతి చెప్పులు తొడుక్కుంటూ అడిగింది అక్కయ్యని. రావే, గుడికి వెళదాం. ఇద్దరూ కలిసి తల్లికి చెప్పి గుడికి వెళ్ళారు. వాళ్ల కోసం ఎదురు చూస్తున్నాడు యోగేంద్ర. వాసంతి చెప్పింది నాకు చెప్పాడు. మందాకిని మౌనంగా ఉండిపోయింది. ఐ ఆమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. మీరు చేస్తున్నది సాహసం మా కోసం. యోగేంద్ర కంఠం స్వల్పంగా వణికింది. మందాకిని విరాగిలా నవ్వి చెప్పింది. నే చేసేది సాహసం అనుకోవడం లేదు. నా జీవితాన్ని చక్కదిద్దుకుంటున్నాను. మీరిలా చెయ్యడంలో కొంతవరకు నా బాధ్యత ఉంది. మీ వైవాహిక జీవితంలో ఎలాంటి విషాదం ఎదురైనా దానికి కారణం నేనేనని బాధపడతాను, సిన్సియర్గా చెప్పాడు యోగేంద్ర. మీరు బాధపడే అవకాశం రాదు, చెప్పింది మందాకిని. ముగ్గురు గర్భగుడిలోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకున్నారు. వాసంతి, యోగేంద్ర మనసులో అనుకున్నారు. మందాకిని కళ్ళు మూసుకుని ఏమని దండం పెట్టుకుంటుందా అని. తిరిగి వస్తుంటే చెప్పింది మందాకిని. మొగుడు పెళ్ళాల మధ్య నేనెందుకు అడ్డుగా అంటూ పక్కకి తప్పుకుంది. ముగ్గురు కాసేపు మౌనంగా కూర్చున్నాక ఇంటికి బయలుదేరారు. ఎప్పుడూ లేనిది యోగేంద్ర ఇద్దరి వెంట ఇంటి దాకా వచ్చి దింపి వెళ్ళాడు. రేపు డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళి వాసంతికి వాంతుల్లాంటివి కాకుండా మందు ఇప్పించండి. ఇంట్లో తెలిస్తే అంతా బాధపడతారు. విడిపోయేటప్పుడు చెప్పింది మందాకిని యోగేంద్రకి. నాన్నగారు, నాకు చిన్న సహాయం చెయ్యాలి మీరు, చెప్పింది మందాకిని. ఆయన ఓ పబ్లిషర్ కోసం రాస్తున్న సంధ్యావందన విధానం కాగితంలో నుంచి తలెత్తి చూశాడు ఏమిటన్నట్లు. మీకు డాక్టర్ ఎవరైనా తెలుసా? తెలుసు. ఏం? బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారా? గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే అసిస్టెంట్ సివిల్ సర్జన్ ఒక ఆయన బాగానే పరిచయం. ఇంతకీ సంగతి చెప్పావు కాదు? అడిగాడు ఆయన కళ్ళజోడు తీసి మడిచి. కొద్దిగా సందేహించిన మందాకిని తన తండ్రికి నెమ్మదిగా చెప్పసాగింది. డాక్టర్తో తనకు కలిగిన అవసరం ఏమిటో. నీకు ఫోన్ రిసీవర్ అందించాడు సెక్షన్ ఆఫీసర్.
హలో ఎవరు అడిగాడు భానుమూర్తి. నేనే ఆడకంఠం వినపడింది. ఎవరు కోమల? సాయంత్రం చేస్తావనుకున్నాను. ఈ రాత్రికి ఇంటికి వస్తావా? అడిగాడు హుషారుగా. నా పేరు మందాకిని. ఉలిక్కి పడ్డాడు ఆ మాట వినగానే. మందాకినా? ఏమిటి ఇలా ఫోన్ చేశావు? తడబడుతూ అడిగాడు. ఓసారి మీతో మాట్లాడాలి. అలాగే సాయంత్రం ఇంటికి వస్తాను. ఇంట్లో కాదు, మీ ఆఫీస్ దగ్గర ఉండే ఏదైనా ఓ చోటు చెప్పండి, వస్తాను. భానుమూర్తి ఓ హోటల్ పేరు చెప్పాడు. ఓ 5 నిమిషాలు చాలు. ఎప్పుడు రాను? ఇంకో అరగంట తర్వాత. ఎలాగూ మాకు లంచ్ అవర్. అలాగే. కోమలని నాతో డ్రామాల్లో వేస్తుంటుందిలే. రిహార్సల్స్ ఉంటేను. నెమ్మదిగా వినబడింది మందాకినికి ఆ కంఠం. నేను సంజాయిషి అడిగానా? క్లిక్ మంది ఫోను. రిసీవర్ క్రెడిల్ మీద ఉంచాడు భానుమూర్తి. అతను వెళ్ళిన పావుగంటకి ఎయిర్ కండిషన్ రెస్టారెంట్కి వచ్చింది మందాకిని వాసంతితో. హలో బావగారు, విష్ చేసింది మందాకిని అతని ఎదురుగా కూర్చుని. ఎప్పుడు కనపడ్డా అలాగే విష్ చేస్తూ ఉంటుంది. వసంతలక్ష్మి బ్రతికుండగా. వాసంతి మొహం మొటమొటలాడిస్తూ కూర్చుంది, కానీ భానుమూర్తిని విష్ చేయలేదు. ఆమెకిష్టం లేకపోయినా బలవంతంగా తీసుకువచ్చిందని అర్థమైంది భానుమూర్తికి. టిఫిన్ తీసుకుంటారా? అడిగాడు వెయిటర్. నాకేం అక్కర్లేదు, చెప్పింది వాసంతి కరుగ్గా. అందరికీ కాఫీ చాలు, చెప్పింది మందాకిని వెయిటర్కి. అతను వెళ్ళిపోయాక చెప్పింది. నాన్నగారు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఎప్పుడు? వచ్చే గురువారం కాక ఆ పై గురువారం. అంటే 12 రోజులు లెక్కపెట్టి అన్నాడు భానుమూర్తి. అవును, వాసంతి పెళ్లి కూడా అదే రోజు, అదే ముహూర్తానికి. వాసంతికి సంబంధం కుదిరిందా? ఆశ్చర్యంగా అడిగాడు భానుమూర్తి. ముహూర్తం ఎన్నింటికి? రాత్రి 11:25కి. వాసంతి, మీ కాబోయే శ్రీవారు ఏం చేస్తుంటారు? అడిగాడు కలుపుగోలుగా. వాసంతి ఆ ప్రశ్నకి ఎటో చూస్తూ ఉండిపోయింది, సమాధానం చెప్పకుండా. ఇంజనీర్, చెప్పింది మందాకిని. పోన్లే, మంచి సంబంధం. కాఫీ వచ్చాక తాగుతూ చెప్పింది మందాకిని. బావా, మీరు నాకు మాట ఇస్తేనే ఈ పెళ్లికి ఒప్పుకుంటాను. వెడ్డింగ్ కార్డ్స్కి వెళుతూ ఇలా వచ్చాం. ఇబ్బందిగా చూస్తూ అడిగాడు భానుమూర్తి. మాట? ఏం మాట? నాకు తెలిసినంతలో నీకున్న అలవాట్లు 4. అమ్మాయిలు, డ్రింక్స్, పేకాట, నాటకాలు. ఇవి కాక ఇంకేమైనా ఉన్నాయా? భానుమూర్తి చెప్పాడు. సిగరెట్ కూడా. సిగరెట్ సీరియస్ అయిన చెడ్డ అలవాటు అనుకోను. ఈ 4ంటిలో మీరు ఏ అలవాటుని వదిలేయగలరు? వదిలేయటం అంటే? అన్నాడు భానుమూర్తి. పూర్తిగా మర్చిపోవటం. మళ్ళీ ఎప్పుడు వాటి జోలికి పోకపోవటం. చిక్కు ప్రశ్నే, నవ్వాడు. ఆయన గారు ఏదీ మానలేరు, అందుకే అది చిక్కు ప్రశ్న, చెప్పింది వాసంతి. వాసంతి చెప్పింది నిజమేనా? అడిగింది మందాకిని నవ్వుతూ. లెట్స్ సీ. పేకాట నేను మానతానన్నా ఫ్రెండ్స్ ఒప్పుకోరు. నాటకాలు ఓ నాటకం అయ్యాక మరో కొత్త నాటకానికి రిహార్సల్స్ మొదలయ్యేదాకా మనసూరుకోదు. ఇక డ్రింక్స్ జీవితానికి ఉన్న లగ్జరీ అదొక్కటే, దాన్ని వదలలేను. అమ్మాయిలు అదేమంత పెద్ద అలవాటు కాదు. ఒక్కోసారో 2 సార్లో పొరపాటు చేశాను అంతే, అది వదిలేసినట్లే. మన పెళ్ళయ్యాక ఆడవాళ్ల దగ్గరికి వెళ్ళటం మానేస్తానని ఒప్పుకుంటున్నారా? అడిగింది మందాకిని. అవును, ప్రామిస్. మీరు మానగలిగితేనే ప్రామిస్ చేయండి, అబద్ధం చెప్పకండి. నా మొగుడికి ఎన్ని చెడ్డ అలవాట్లున్నాయి, ఎన్ని మానగలిగారు అని నాకు నమ్మకంగా తెలియాలి. ఆలోచించుకుని చెప్పండి, అంది మందాకిని. నేను మానింది లేంది నీకెలా తెలుస్తుంది? అది రహస్యంగా చేసేది. సిగరెట్, డ్రింక్స్ లాంటివి తాగితే వాసన వేసి ఆ చెడ్డ అలవాటు తెలుస్తుంది. నాటకాలాడితే ఎవరో ఒకరు చెప్తారు. డబ్బు పోతే పేకాడినట్లు తెలుస్తుంది. తెలియంది ఒక్క అమ్మాయిల దగ్గరకు వెళ్ళడం. భానుమూర్తి మనసులో రకరకాలుగా ఆలోచిస్తున్నాడు. అమ్మాయిలని వదిలేస్తాను, మిగతావి కూడా క్రమంగా వదిలేస్తాను. నాకు కూడా ఈ రకం జీవితం అంటే విసుగ్గా ఉంది. నమ్మకం కలిగేలా చెప్పాడు. అన్నింటికన్నా ముఖ్యం మీ ఆరోగ్యం పరిరక్షించుకుని, మీ రక్తం ఆరోగ్యంగా ఉందని, మీకు ఎలాంటి సుఖవ్యాధులు లేవని పెళ్లి ముహూర్తంలోగా నిర్ధారణ చెయ్యాలి నాకు. అది అన్నింటికన్నా ముఖ్యం. చిచ్చి, నాకు రోగాలేమిటి? ఎవరు చెప్పారు? లేకపోతే ఇంకా మంచిది. పెళ్ళికి ముందు రోజు మీ బ్లడ్ రిపోర్టు చూపించాలి నాకు. అలాగే. ఏ డాక్టర్ దగ్గరికి వెళతారు? అడిగింది మందాకిని. నాకు ఓ డాక్టర్ తెలుసు, అయినా నాకు ఎలాంటి జబ్బు లేదుగా, చెప్పాడు చిరునవ్వుతో. అక్కయ్య చచ్చిపోయే రోజు మా ఇంటికి వచ్చినప్పుడు నాతో ఎందుకు చెప్పింది? తనకి మళ్ళీ ఏదో జబ్బు మీ ద్వారా అంటుకుందని అనుమానంగా ఉందని అడిగింది మందాకిని. అలా చెప్పిందా? ఎందుకు చెప్పిందో తడబడ్డాడు. మందాకిని తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఓ కాగితం తీసి భానుమూర్తికి అందించి చెప్పింది. మీరు ఈ డాక్టర్ దగ్గరకు వెళ్ళండి, కావలసిన రక్త పరీక్షలు చేస్తారు.
నాన్నగారు ఆయనతో ముందే మాట్లాడారు. ఒకవేళ మీ ఆరోగ్యంగా బాగోలేకపోతే ఈయనే మీకు చికిత్స చేస్తారు. భానుమూర్తి ఆ కాగితంలో రాసి ఉన్న చిరునామాని చదివి చెప్పాడు. మీ అక్కయ్యే గోరంతలు కొండంతలు చేసి నా మీద దుష్ప్రచారం చేసింది, కానీ నేను నిజంగా ఆరోగ్యవంతుడినే. ఆ సంగతి పెళ్లి నాటికి మీరు నాకు రుజువు చెయ్యాలి, స్థిరంగా చెప్పింది మందాకిని. అంటే అన్నట్లుగా చూశాడు అతను. ఈ డాక్టరు మీరు ఆరోగ్యవంతులేనని సర్టిఫికెట్ ఇవ్వాలి. ఆనాటికి ఇంకా 2 వారాలు ఉంది కాబట్టి ఈలోగా నిర్లక్ష్యం చేయకుండా చికిత్స తీసుకోండి. పెళ్లి నాటికి కూడా మీరు అనారోగ్యులని ఆ డాక్టర్ చెబితే మాత్రం మన పెళ్లి శాశ్వతంగా రద్దవుతుందని మర్చిపోకండి. అర్థమైనట్లుగా తల ఊపాడు భానుమూర్తి. ఇంక వెళదాం. ముగ్గురు బయటికి వచ్చారు. వాళ్ళు బస్సు ఎక్కాక కదిలాడు భానుమూర్తి. మిగతా కథ రేపటి భాగంలో తెలుసుకుందామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.